మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి శివకేశవుల యొక్క ఇద్దరి అనుగ్రహం దక్కుతుంది. ముఖ్యంగా వారికి జన్మజన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ రోజున ఏ విధంగా దీపారాధన చేయాలో చూద్దాం. మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు. ముఖ్యంగా మిగతా మాసాలలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి కన్నా కూడా చంద్రయాన సంవత్సరంలో వస్తున్నటువంటి చివరి పౌర్ణమి తిథి ఎంతో ముఖ్యమైనది. మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథినే మాఘ పౌర్ణమిగా, ఇంకా మాఘీ పౌర్ణమిగా కూడా చెప్తారు. ఈ రోజున చేసేటువంటి మనం యొక్క పూజలు ఇంకా దాన ధర్మాలు ఎంతో విశేషతతో కూడుకున్నటువంటి రోజు. ముఖ్యంగా ఈ రోజున శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం. అందుకే వారి ఇద్దరికి సమ్మతమైనటువంటి ఇంకా ఇద్దరికి ప్రీతికరంగా ఈ విధంగా దీపారాధన చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 19వ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది. ఈ రోజు పౌర్ణమి తిథి ముగింపు రాత్రి 9:23 మాఘ మాసం ముఖ్యంగా శివకేశవుల యొక్క ఇద్దరి ఆరాధన కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని దక్కించుతుంది. ఈ నెలలో మనం చేసేటువంటి పూజలు, దాన ధర్మాలు, ముఖ్యంగా నదీ స్నానం మనకు పుణ్య ఫలితాన్ని దక్కించుతుంది. అయితే పౌర్ణమి రోజున ముఖ్యంగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసిన వారికి శివకేశవుల యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున అంటే పౌర్ణమి తిథి కలిగినటువంటి ఈ రోజున మట్టి ప్రమిదల్లో ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల శివ అనుగ్రహం ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున మనము దీపారాధన చేసిన తర్వాత లలిత సహస్రనామ స్తోత్రం ఇంకా దుర్గా సప్తపతిని పారాయణ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలగడమే కాకుండా అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో 9 వత్తులతో దీపారాధన చేసి లలిత సహస్రనామ స్తోత్రం ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే ధన లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీనారాయణ స్వామికి 9 వత్తుల దీపారాధన చాలా ప్రీతికరమైంది. అలాగే ఎవరైతే త్వరగా సంతానం కలగాలి అని కోరుకుంటున్నారో ఈ రోజున వారు 2 వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది. అలాగే శివ అనుగ్రహం కోసం ఈ రోజు శివాలయంలో ఆవు నెత్తితో మట్టి ప్రమిదలలో ఏకబత్తి దీపారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఏకబత్తి దీపారాధన శివ స్వరూపం, భూ సంబంధ ఇంకా ఆస్తి సమస్య, భూమికి సంబంధించి ఇంకా ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలను, న్యాయపరంగా చిక్కులను ఎదుర్కొంటున్నటువంటి వారు కూడా ఈరోజు ఆవు నేతితో 9 వత్తుల దీపారాధన చేసినట్లయితే వారి ఆస్తిపరమైనటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.